పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇదే సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం అన్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేస్తే తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే కుట్ర చేస్తున్నారన్నారు. నరేందర్ రెడ్డి అరెస్ట్ను ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం అన్నారు ఆయన. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే కుట్ర చేస్తున్నారన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారు అంటూ ట్వీట్ చేశారైనా. ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్య అవుతుందంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన సారాంశం మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటున్నారు ఆయన. ఉద్యమకాల నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్బంధాలు అక్రమ అరెస్టులు ఎన్నో చూసింది. ఎంత అణచివేసే ప్రయత్నం చేస్తే అంత మళ్ళీ తిరిగి వస్తామంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన అంశాన్ని మనం స్క్రీన్పై చూస్తున్నాం. రైట్, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ను ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అదే ట్వీట్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కార్యకర్తలతో మాట్లాడినా కూడా ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారంటూ ట్వీట్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది అంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన అంశం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్బంధాలు అక్రమ అరెస్టులు ఎన్నో చూసింది. అంత అణిచివేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ను ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన ఏమన్నారో కూడా ట్వీట్లో చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేయడం దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. పాలన గాలి కొదిలి అరెస్టు అక్రమ కేసులు ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవటం సిగ్గుచేటు అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలన, నడిరాత్రి రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమా మీ ఇందిరమ్మ రాజ్యమా, ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు కేసులు నిర్బంధాలతో అణిచివేయలేరు అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. మీ బెదిరింపులకు పార్టీ భయపడేదే లేదంటూ హరీష్ రావు తన అఫీషియల్ ట్విట్టర్లో ట్వీట్ చేసిన అంశాన్ని మనం స్క్రీన్పై చూస్తున్నాం.